రిద్దికి చీరను గిఫ్ట్ గా ఇచ్చిన డార్లింగ్ అసలు సంగతి ఇదే. రీసెంట్ గా జరిగిన ది రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి రిద్ది కుమార్ స్పీచ్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తనకు ప్రభాస్ ఓ చీరను గిఫ్ట్ గా ఇచ్చారని, ఆ చీర కట్టుకోవడం కోసం తాను 3 ఏళ్లు వేచి చూసినట్లుగా తెలిపారు. ఈ ఈవెంట్ కు కట్టుకొచ్చినట్లుగా చెప్పారు. దీంతో ప్రభాస్ ఆమెకు శారీ ఎందుకు గిఫ్ట్ ఇచ్చారా అని రకరకాల కామెంట్స్ వినిపించాయి. తాజాగా రిద్ది ఒక ఇంటర్వ్యూలో దాని గురించి స్పందించారు. తాను ప్రభాస్ పుట్టినరోజుకు గిఫ్ట్ ఇవ్వగా రిటర్న్ గిఫ్ట్ తనకు శారీ ఇచ్చినట్లుగా తెలిపారు. తాను రాజా సబ్ సెట్ కు వెళ్లిన ఫస్ట్ డే ప్రభాస్ పుట్టినరోజు. అప్పుడు ప్రభాస్ కు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుందట. ఆ తర్వాత చిత్ర బృందం దీపావళి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కర్ణుడి కథకు సంబంధించిన పుస్తకం ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. నిజ జీవితంలో ప్రభాస్ స్వభావం కర్ణుడిని పోలి ఉంటాడని, అందుకే ఆయనకు ఆ బహుమతి ఇచ్చినట్లుగా తెలిపింది రిద్ది. ఆ తర్వాత కల్కి 2898 AD సినిమాలో ఆయన కర్ణుడిగా నటించాడని తెలిసి ఆశ్చర్యపోయిందట. ఆ పుస్తకానికి రిటర్న్ గిఫ్ట్ గా తనకు హనుమాన్ చాలీసా బుక్, చాక్లెట్స్ ఇచ్చారట. ఇక వాటి పక్కనే ఓ బ్యూటిఫుల్ వైట్ శారీ ఉండడం చూసి ఎమోషనల్ అయింది ఈ బ్యూటీ. ఆ హనుమాన్ చాలీసా పుస్తకం ఆ రోజు నుంచి తన బ్యాగ్లోనే ఉందని చెప్పుకొచ్చింది.